జీవితం చాలా గొప్పది, కానీ ఆ దేవుడు ఆ జీవితాలతో మరోలా ఆడుకుంటాడు. సంతోషాన్ని ఇస్తాడు, దాని పక్కనే దుఃఖాన్ని ఉంచుతాడు. నా పేరు రాధా, నేను ఒక అనాథని. ఇప్పుడు నేను చెప్పబోయేది నా ప్రేమ కథ, రాధా కృష్ణుల ప్రేమ కథ. నేను మొదటిసారి కృష్ణను బస్టాప్లో చూశాను. చూడగానే నచ్చేశాడు. దీన్ని ప్రేమ అంటారని నాకు ఆ రోజు తెలిసింది. అలా చూస్తుండగానే 1 ఇయర్ గడిచిపోయింది. నా మనసులోని మాటలు తనకు చెప్పలేకపోయాను. కృష్ణ నన్ను ఇష్టపడుతున్నాడని నాకు తెలిసింది మాత్రం ఆ రోజే. అరే ఇంకెన్ని రోజులు రా, 1 ఇయర్ గడిచిపోయింది. ఇలాగే చూస్తుంటావా? ఇప్పటికే 1 ఇయర్ అయింది. ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్తారా? చెప్పరా. నాకు చెప్పాలనుందిరా, కానీ తనని దూరం నుంచి చూస్తూ ఎన్ని సంవత్సరాలైనా బతికేలనిపిస్తుందిరా. ఒకవేళ నేను తనని ప్రేమిస్తున్నానని చెబితే, తను నా ప్రేమని యాక్సెప్ట్ చేయకపోతే, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాక తను నో అంటే ఆ బాధను నేను భరించలేను. నేను ఉండలేనురా, నా వల్ల కాదు. ఎన్ని సంవత్సరాలైనా తనని దూరం నుంచి చూస్తూ బ్రతికేస్తాను. కృష్ణ మాటల్లో తెలిసింది నేనంటే తనకు చచ్చేంత ప్రేమ అని. నీలో ఇంత ప్రేమను పెట్టుకొని మౌనంగా ఎలా ఉండిపోయావు? అందుకే నేనే చెప్తున్నా, నువ్వంటే నాకు ఇష్టం కృష్ణ. ఐ లవ్ యూ. మనం పెళ్లి చేసుకుందామా? అరే అమ్మ ఐ లవ్ యూ చెప్పిందిరా. ఐ లవ్ యూ టూ చెప్పరా. సంతోషంలో మాటలు రావట్లేదురా. ఐ లవ్ యూ రాధా. మ్యారేజ్ చేసుకున్నాక 1 ఇయర్ హ్యాపీగా గడిచిపోయింది. హ్యాపీగా గడిచిపోతున్న నా జీవితంలో అనుకోని అలజడి. నన్ను ప్రాణంగా ప్రేమించిన కృష్ణ ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నాడో మాత్రం నాకు తెలియడం లేదు. కారణం నాకు తెలియదు, కానీ ఏదో బలమైన కారణం ఉందని అనిపిస్తుంది. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి అనుకుంటాం. మన ఊహకందని విషయాలు ఎన్నో జరుగుతాయి. ఏం జరిగింది కృష్ణ? నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? ఏం జరిగిందో చెప్పు కృష్ణ. నువ్వు ఇలా ఉంటే నేను భరించలేకపోతున్నా.
మనసుకు బాధ కలిగించే విషయాలు చెప్పడం కంటే మౌనంగా ఉండడమే మంచిది. కృష్ణ, రాధా, డిస్టర్బ్ చేయకు. వర్క్ చేసుకుంటున్నా కదా, వెళ్ళు ఫస్ట్. ఎందుకు కృష్ణ, ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? ఒకసారి చెప్తే అర్థం కదా, వెళ్ళు. ఏదోలా ఉండే క్షణమే మన సేమో బారువైపోతుందే, కనిలే సంద్రంలా ఉప్పొంగే ఈ క్షణమే, నువ్వు చేసిన ఈ గయం గతమాలే మిగిలిందే. ఏనాడు వాళ్ళను వగించి వచ్చిందా, వెన్నెల వెన్నెల పెడావి నడిచిందా. నన్ను క్షమించు రాధా, నేను చాలా బాధ పెడుతున్నా. ఆకాశం అంత ప్రేమను పంచిన తనేనా నన్ను దూరంగా పెట్టేదనిపిస్తుంది. ఎన్నో కలలతో, ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నారా? నా కలలన్నీ కలలుగానే మిగిలిపోతున్నాయిరా. సీను, ఈ విషయం మాత్రం రాధకు చెప్పకురా, తను బ్రతకలేదురా. అరే, నువ్వు బాధపడుతూ రాధను బాధపడుతున్నారా? ఇప్పుడైనా నిజం చెప్పరా. కనీసం చివరి క్షణాల్లో అయినా సంతోషంగా గడపండిరా. నాకు సంతోషంగా ప్రేమగా ఉండాలనుందిరా, కానీ నేను లేని రోజున తను బతకలేదురా. నేనంటే తనకి ప్రాణంరా. అందుకేరా ఇప్పటి నుంచైనా తనని అవాయిడ్ చేస్తే అప్పటికి తను నా మీద కోపం, ద్వేషం, అసూయ కలిగి నేను లేకపోయినా తను బ్రతకగలదని ఒక చిన్న ఆశరా. నాకు ఇష్టం లేకపోయినా తనని అవాయిడ్ చేస్తున్నారా. బాధగా ఉంది. అయినా ప్రాణంగా ప్రేమిస్తున్న తనని దూరం చేస్తుంటే నా ప్రాణం ప్రతి క్షణం పోయినట్టు అనిపిస్తుందిరా. కనిలే సంద్రంలా ఉప్పొంగే ఈ క్షణమే. రాధా, ఏమైంది? ఎప్పుడు లేనిది ఇంకా నిద్రపోతున్నావు? కృష్ణ, ఇలా ప్రేమగా మాట్లాడి ఎన్నాళ్ళైందో గుర్తుందా? సారీ రాధా, ఆఫీస్ టెన్షన్లో పడి నేను చాలా బాధ పెట్టాను. నీతో సంతోషంగా
ప్రేమగా మాట్లాడింది లేదు. పర్లేదు కృష్ణ. నన్ను ప్రేమించే రోజుల్లో సీనన్నతో ఒక మాట అన్నావు, గుర్తుందా? కానీ తనని దూరం నుంచి చూస్తూ ఎన్ని సంవత్సరాలైనా బతికేయాలనిపిస్తుందిరా. నన్ను అలా చూస్తూ ఎన్ని రోజులైనా బ్రతికేస్తా అన్నావు. ఇప్పుడు నేను అదే అంటున్నాను. నువ్వు నాతో మాట్లాడకుండా ఉన్నా ఈ 6 నెలలు మన మనసులు మాట్లాడుకున్నాయి, మన కళ్ళు మాట్లాడుకున్నాయి, మన అవసరాలు మాట్లాడుకున్నాయి. మాట్లాడుకోండి మనమే కృష్ణ. ఒకరి మీద ఒకరికున్న ప్రేమ కాదు, నేనంటే నీకు చచ్చేంత ప్రేమ అని నాకు తెలుసు. నువ్వంటే నాకు చచ్చేంత ప్రేమ అని నీకు తెలుసు. మనం మాట్లాడుకోనంత మాత్రాన మనం దూరం కాం. కృష్ణ, తిను. కృష్ణ, మనం ఇలా సంతోషంగా గడిపిన క్షణాలు గుర్తున్నాయా? ఎందుకు గుర్తులేవు రాదా? మనం గడిపిన ప్రతి జ్ఞాపకం నా గుండెల్లో పదిలం రాదా. నీ గుండెల్లో దాచిన మన జ్ఞాపకాలను శాశ్వతంగా బ్రతకనివ్వు. అలాగే రాదా. నేను ఆ రోజు బస్ స్టాప్లో ఐ లవ్ యూ చెప్పాను. నువ్వంటే నాకు ఇష్టం కృష్ణ. ఐ లవ్ యూ. మనం పెళ్లి చేసుకుందామా? ఆ రోజు నువ్వే నా ఎదురుగా నిలబడి ఐ లవ్ యూ అని చెప్తే ఎలా చెప్తావో ఇప్పుడు చూడాలని ఉంది. నువ్వు చెప్పే ఆ మాటలు వినాలని ఉంది. చెప్తావా? తప్పకుండా చెప్తా రాదా. చాలు. రాధా, నిన్ను చూడని వరకు ఎవరు లేని అనాథని నేను. నిన్ను చూశాక నా నీడలా తోడుండే నా నేస్తానివి. అమ్మ ప్రేమ తెలియని నాకు నీలో మా అమ్మని చూసుకోవాలని, నా ప్రేమంతా నీకు పంచాలని ఆ రోజు ఫిక్స్ అయ్యాను. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని, బ్రతుకంటూ బ్రతికితే నీతో కడదాకా బతకాలని ఆశపడుతున్నాను. నువ్వంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ టూ రాధా. మనం పెళ్లి చేసుకుందామా? రాధా, 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 ఈ నురుగేంటి రాధా? నాకు తెలిసిపోయింది కృష్ణ, నాకు తెలిసిపోయింది. ఏ విషయం గురించి రాదా? ఎన్ని రోజులు నువ్వు నన్ను ఎందుకు దూరంగా పెట్టావు? ఏ విషయం గురించి రాదా? నాకు తెలియకుండా నువ్వు టాబ్లెట్లు వాడేది నేను చూశాను కృష్ణ.
మాట్లాడు. అన్నయ్య, మీతో మాట్లాడాలి. దేని గురించి అమ్మా? నా మీద ఒట్టేసి అసలు ఏం జరిగిందో చెప్పు. దేని గురించి తల్లి? దీని గురించి అన్నయ్య. అన్నయ్య, మీరు ఆయన చిన్నప్పటి నుండి స్నేహితులు. ఆయన మీకు తెలియకుండా ఏ పని చేయడు. నాకు నిజం చెప్పండి. అసలు ఈ టాబ్లెట్ దేనికోసం? ఆయన నాకు తెలియకుండా టాబ్లెట్లు వాడుతున్నాడు. ఏం జరిగిందన్నయ్య? ఏం జరిగిందన్నయ్య? నన్ను క్షమించరాదా? ఆ రోజు నిజం చెప్పాల్సింది, కానీ చెప్పలేకపోయాను. ఏ విషయం అన్నయ్య? కృష్ణకి బ్రెయిన్ ట్యూమర్ రాదా? కృష్ణ కొన్ని రోజుల కన్నా ఎక్కువ రోజులు బతకడమ్మా. నీకు ఎలా చెప్పాలో? అన్నయ్య, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పేది నిజమేనా? నిజం కాకపోతే బాగుందని రోజు దేవుణ్ణి మొక్కుతున్నా. లేదన్నయ్య, లేదు. ఆయనకి బ్రెయిన్ ట్యూమర్ అంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నా. ఇది అబద్ధమని చెప్పనయ్యా. చెప్పు చెప్పు, ఇది అబద్ధమని చెప్పనయ్యా. కన్నీళ్ళ సంద్రంలా పొంగే ఈ క్షణమే నువ్వు చేసిన ఈ గాయం గతమాలే మిగిలిలెందే. కృష్ణ లేని రాధ బ్రతకలేదు, బ్రతకలేదు. ఎంత పని చేసినావు రాధా? నువ్వు లేదు, నేను ఎలా బతకను రాధా? నన్ను క్షమించు కృష్ణ, నన్ను క్షమించు. నువ్వు కొన్ని రోజుల్లో చచ్చిపోతున్నావని భరించలేకపోతున్నా కృష్ణ. నీకంటే ముందు సుమంగలిగా నీ చేతిలో చచ్చిపోవాలని ఈ పని చేశాను. నన్ను క్షమించు కృష్ణ, నన్ను క్షమించు, నన్ను క్షమించు. దేవుడా ఇది ఏమిరా? దేవుడా ఇది ఏమిరా? అయ్యో దేవుడా! రాధా, రాధా, లే రాధా, రాధా, రాధా. రాధా, లే రాధా, లే రాధా, రాధా, రాధా. కృష్ణ, అరే కృష్ణ, 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 అమ్మ రాధా, అమ్మ రాధా, అమ్మ రాధా, లేరా, లేరా, అరే కృష్ణ, లేరా, అరే లేరా, అరే రాధా, లేరా, అమ్మ, అమ్మ రాధా, లేరా, లేరా, సూర్యుడే కలేడురా, చంద్రుడే ఇక రాడురా,
ఒకటైంది. అమ్మనైనా అక్కనైనా చెల్లినైనా అన్నీ నాలోనే చూసుకో అన్నయ్య. నువ్వు ఎప్పుడు బాధపడకు, సరేనా? స్నేహమే దూరమవుతోంది. దేవుడా ఇది ఏమిరా, దేవుడా ఇది ఏమిరా. ఇది నా ప్రేమ కథ, రాధాకృష్ణుల ప్రేమ కథ.